ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి యోగం పేరు బుధాదిత్య యోగం. పేరులోనే ఉంది. ఆదిత్యుడు అంటే రవి, బుధుడు అంటే బుధగ్రహం. రవి బుధుల యొక్క కలయిక వల్ల వచ్చేటువంటి యోగాన్ని బుధాదిత్య యోగంగా చెప్తారు. జ్యోతిష్ శాస్త్రంలో చాలా ఉత్కృష్టమైనటువంటి యోగాల్లో ఒకటిగా బుధాదిత్య యోగానికి పేరు. అయితే ఇందులో ఒక చిన్న క్లాజ్, అంటే ఒక రాశిలో రెండు గ్రహాలు కలిసి ఉన్నప్పుడు, అందులో రవిగ్రహంతో పాటు ఇంకొక గ్రహం కలిసి ఉన్నప్పుడు, ఆ రవిగ్రహానికి గనక రెండవ గ్రహం దగ్గరగా ఉంటే దాన్ని కంబస్ట్ ప్లానెట్ అంటే దగ్ధ గ్రహము అంటారు. అంటే అస్తంగతమైనటువంటి దోషము ఆ గ్రహానికి వస్తుంది. దీన్ని పీడితావస్థ అని కూడా అంటారు. అయితే బుధగ్రహానికి మాత్రం ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది. అస్తంగత్వ దోషం లేనటువంటి గ్రహంగా బుధగ్రహాన్ని మనం చెప్తారు. అయితే బుధాదిత్య యోగంలో కూడా ప్రత్యేకంగా ఒక 10 డిగ్రీల గ్యాప్ ఉండాలి రవి బుధుల మధ్యలో. అంటే రవిగ్రహం ఉదాహరణకి 10 డిగ్రీల్లో ఉన్నారంటే ఒక రాశిలో, అదే రాశిలో బుధుడు కనుక 21 డిగ్రీల దగ్గర ఉన్నట్టయితే, అంటే ఉదాహరణకి చెప్తున్నా. కానీ మరలా దీంట్లో మందా శీఘ్ర గ్రహాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. బుధుడు శీఘ్రగ్రహం కాబట్టి రవిగ్రహం 21 డిగ్రీల్లో ఉన్నప్పుడు బుధుడు 5 లేదా 6 లేదా 10 డిగ్రీల్లో ఉంటే ఈ యోగం ఇంకా ఎక్కువగా తన యొక్క ఫలితాన్ని ఇస్తుంది. అయితే గతంలో చెప్పుకున్నట్టుగా గత వీడియోలో గజకేసరి యోగం ఎలా అయితే కొన్ని లగ్నాలకి మాత్రమే పడుతుందో, ఈ బుధాదిత్య యోగం కూడా కేవలం కొన్ని లగ్నాలకి మాత్రమే పడుతుంది. మరీ ముఖ్యంగా 2 లగ్నాలకి ప్రస్ఫుటంగా ఈ బుధాదిత్య యోగం అన్నది పడుతుంది. అంటే మనకి మొత్తం 12 లగ్నాలు, మేషాది మొదలుకొని మీనం వరకు 12 లగ్నాలు. అందులో 10 లగ్నాలకి ఈ యోగం అన్నది అన్వయం కాదు. కేవలం 2 లగ్నాలకే ఈ యోగం అన్వయం అవుతుంది. అయితే ఇంకొక లగ్నాన్ని కూడా చెప్పారు కానీ ఫలితాలు అయితే దానికి రావడం లేదు. అంటే మొత్తం 3 లగ్నాలకి బుధాదిత్య యోగం అన్వయం అవుతుంది. మరీ ముఖ్యంగా 2 లగ్నాలకి మాత్రమే ఈ యోగం అన్నది అన్వయం అవుతుంది. అయితే మనకు ఉన్నటువంటి అపోహ ఏంటి? ఉదాహరణకి ఎవరిదైనా కర్కాటక లగ్నంలో ఉంది, కర్కాటక లగ్నంలో పుట్టారు వాళ్ళు, రవి బుధులు కలిసి తృతీయ స్థానంలో ఉన్నారు, బుధుడికి ఉచ్చక్షేత్రం, రవితో కలిసి ఉన్నాడు, అబ్బో ఇంక బుధాదిత్య యోగం అంటారు. ఇదే తప్పు. మనం ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే. బుధాదిత్య యోగానికి కొన్ని క్లాజులు ఉన్నాయి. రవి బుధులు కలిసి ఉంటేనే బుధాదిత్య యోగం అన్నది కాదు. ఏదర్ రవి కానీ బుధుడు కానీ ఇద్దరు కూడా ఇందాక చెప్పినట్టు పాయింట్లు డిగ్రీల దూరంలో ఉండాలి. ఒకవేళ కంబస్ట్ అయినా పర్వాలేదు కానీ వారు లగ్నానికి కేంద్రాల్లో ఉండాలి. కేంద్రాల్లో ఉంటూ వారికి వచ్చేటువంటి ఆధిపత్యాలను కూడా చూసుకోవాలి. అలాగే ఈ బుధాదిత్య యోగం పట్టినటువంటి వారికి నేను చెప్పాను ఇందాక 2 లగ్నాల వారికి ఈ బుధాదిత్య యోగం పడుతుందని. వారు గవర్నమెంట్ రంగంలో ముద్రణాధికారం ఉండేటువంటి పదవుల్లో కొనసాగుతారు, లేదా విశేషమైనటువంటి చదువు వస్తుంది. డాక్టర్లు, లాయర్లు, అలాగే విపరీతంగా చదువుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఆ చదువు వస్తుంది. లేదా ఆ రవి బుధులు ఉండేటువంటి స్థానం విపరీతంగా యోగిస్తూ ఉంటుంది. ఉదాహరణకి చతుర్థంలో ఉంటే చదువు విశేషంగా వస్తుంది, తల్లి యొక్క స్థానం అది. అలాగే బంధువులకి, వాహనాలకి, గృహాలకి, భూములకి సంబంధించిన స్థానం విశేషంగా వృద్ధి చెందుతుంది. లేదా కొంతమందికి సప్తమంలో రవి బుధులు ఉంటారు. ఆ బుధాదిత్య యోగం అన్వయమైనప్పుడు వివాహం తర్వాత విశేషంగా కలిసి వస్తుంది. లేదా గొప్పింటి పిల్లని వివాహం చేసుకోవడం ద్వారా ఆస్తులు కలిసి రావడం కానీ, లేదా ఉద్యోగం రావడం కానీ, లేదా వైవాహిక జీవితం నుండి జీవితం మారి ముందుకు వెళ్ళే కొద్దీ అద్భుతంగా ఉండడం కానీ, ఇలా స్థానాన్ని బట్టి కూడా ఆ ఫలితం అన్నది ఉంటుంది. రవి బుధులు కలిసి ఉన్నటువంటి ఈ బుధాదిత్య యోగం ఇచ్చేటువంటి, అందులో మరీ ముఖ్యంగా ఆ లగ్నాల వారికి ఎవరైతే ఉంటారో ముందుగా చెప్పినట్టు విపరీతమైనటువంటి లౌక్యాన్ని కలిగి ఉంటారు, చాలా తెలివితేటల్ని కలిగి ఉంటారు, అలాగే వాళ్ళు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు, క్రమశిక్షణతో ఉంటారు, ఉన్నతమైనటువంటి శిఖరాలను జీవితంలో అధిరోహిస్తారు, గొప్ప గొప్ప పదవుల్ని అలంకరిస్తారు, విశేషమైనటువంటి చదువుని చదువుకుంటారు, పేరు ప్రఖ్యాతులు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వాహనాలకి విపరీతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. అంటే చాలా లగ్జరీగా ఉండేటువంటి వాహనాల్లో వాళ్ళు ప్రయాణం చేస్తారు. అలాగే డాక్టర్లకి, లాయర్లకి, అలాగే డాక్టరేట్ చేసేటువంటి వాళ్ళు, పిహెచ్డీలు, డబుల్ పిహెచ్డీలు, త్రిబుల్ పిహెచ్డీలు ఇలా చదువుకునేటువంటి వారికి, అదే వేదాభ్యాసం చేసేటువంటి వారికి, జ్యోతిష్ శాస్త్రం, అలాగే వక్తలు, ఉపన్యాసం చేసేటువంటి వారు, అలాగే అవధానం చేసేటువంటి వారు, అలాగే ప్రవచనం చెప్పేటువంటి వారు, వీరందరికీ కూడా ఈ బుధాదిత్య యోగం చాలా ముఖ్యం.
అలాగే కవులు, కళాకారులు, గణిత శాస్త్రంలో నిష్ణాతులు, సైంటిస్టులకు కూడా ఈ బుధాదిత్య యోగాలు ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు ఆ 2 లగ్నాలకి మాత్రమే ఈ యోగం అన్నది అన్వయం అవుతూ ఉంటుంది. ఈ బుధుడు, రవి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఉన్నప్పుడు ఈ యోగం అన్నది అన్వయం కాదు. ఉదాహరణకి ఆ 3 లగ్నాల్లో ఒక లగ్నం గురించి చెప్తారు. వృషభం. వృషభ లగ్నానికి రవి బుధులు గనక సింహంలో గనక కలిసి ఉంటే అసలు వాళ్ళకి తిరుగు ఉండదు. నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం రావడం ఎందుకంటే చతుర్థంలో ఉన్నటువంటి రవి బుధులిద్దరూ కలిసి దశమ కేంద్రాన్ని చూస్తున్నారు. చతుర్థ పంచమాధిపతులు కలిపి ఉన్నారు. రవి యొక్క క్షేత్రంలో ఉన్నారు. మిత్రక్షేత్రంలో రవి బుధులు కూడి ఉన్నారు. ఇది విపరీతమైనటువంటి యోగాన్ని కలగజేస్తుంది. ఇదే మాదిరిగా మరొక 2 లగ్నాలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 లగ్నాల వారికి ఈ బుధాదిత్య యోగం మాత్రం అన్వయం అవుతుంది. అలాగే మరలా ఇదే బుధాదిత్య యోగం ఇక్కడ ఉంటే పట్టదు, అది వృషభ లగ్నం అయినా సరే. ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అంటే జాతకంలో ఒక యోగం పట్టాలి అంటే వాటికి కొన్ని లెక్కలు ఉంటాయి, వాటికి కొన్ని క్లాజులు ఉంటాయి. ఏది పడితే అది, ఎలా పడితే అలా రిజల్ట్ రాదు. మనం ఏదైనా ఒక మ్యాథమెటిక్స్ ఒక లెక్కను చేసామనుకోండి, సూత్రం అన్వయం అవ్వాలి. అంతేగాని లెక్కలో ఎక్కడ పడితే అక్కడ సూత్రాలు అన్వయం చేస్తే రిజల్ట్ రాదు. అలాగే ఇది కూడా, దీనికి కూడా కొన్ని క్లాజులు, కొన్ని సూత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆ సూత్రాలు ఉంటేనే, ఆ క్లాజులు అవి కూడా అవి సాటిస్ఫై చేస్తేనే ఆ దశలు నడిచినప్పుడు ఈ యోగాలన్నీ అన్వయంలోకి వస్తాయి. కాబట్టి బుధాదిత్య యోగం రవి బుధులు కలిసి ఉంటేనే రాదు, అన్ని లగ్నాలకి పట్టదు. రవి బుధులు కలిసి ఉండాలి. కొన్ని లగ్నాలు లిమిటెడ్, ఒక 3 లగ్నాల వారికి మాత్రమే బుధాదిత్య యోగం పడుతుంది. పట్టినటువంటి వారికి ఎదరు చెప్పినటువంటి విశేషమైనటువంటి రిజల్ట్స్, ఉపాధ్యాయ వృత్తులు, వక్తలు, ప్రసంగికులు అందరూ కూడా వీరిలోకే వస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే మరికొన్ని లగ్నాలు, అలాగే మరికొన్ని యోగాలతోటి మనం మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.